యాక్చువల్గా ఫుల్ వర్షం, అందుకే కొత్త సంవత్సరంలో కొత్తగా ఏదైనా ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నారా? అండ్ అలాగే ట్రిప్లలో మెయిన్గా అందరూ అనుకునేది బీచ్కి వెళ్దామని, అండ్ బీచ్లోనైతే మెయిన్గా గోవాకి వెళ్దామని అనుకుంటారు. సో ఈ వీడియో చూసైతే మీకు గోవా ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే ఇచ్చేస్తాను. సో గోవాకి నార్త్ గోవాకి వెళ్దాం అనుకుంటున్నారా, సౌత్ గోవాకి వెళ్దాం అనుకుంటున్నారా, అండ్ నార్త్ టు సౌత్ కూడా ఈజీగా వెళ్ళొచ్చా అనేది కొత్తగా వెళ్ళాలనుకునే వాళ్ళకైతే ఈజీగా ఈ వీడియోలోనైతే చూస్తే అర్థమైపోతుంది. కంప్లీట్గా ఈ వీడియో చూడండి. గోవా బీచెస్ అండ్ అలాగే ఎక్కడి నుంచి ఎలా వెళ్తారు అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. మీరు ఫస్ట్ టైం వెళ్ళాలనుకునే వాళ్ళైతే ఈ వీడియో చూడండి, మరి మీకు కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో మేమైతే గోవాకి ఫ్లైట్లో వెళ్ళాము అండ్ బస్సెస్లో కూడా వెళ్ళొచ్చు. బస్సులలో వెళ్ళే వాళ్ళైతే నైట్ జర్నీ చూస్ చేసుకుంటేనైతే బెటర్ నాకు తెలిసి, ఎందుకంటే నైట్ మనం బస్ ఎక్కితేనైతే మార్నింగ్ కల్లా అలా దిగేస్తాం కదా. సో మార్నింగే వెళ్తేనైతే మళ్ళీ నైట్ వరకు దిగుతాం. సో రూమ్ రెంట్ అవన్నీ కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే అవుతాయి. సో నైట్ వెళ్ళాలనుకుంటేనైతే బస్ బెటర్ అనమాట. మేమైతే ఫ్లైట్లో వెళ్ళాము. ఫస్ట్ టైం ఫ్లైట్లో వెళ్ళాలనుకునే వాళ్ళు నేను 1 month బ్యాక్ అయితే ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఫ్లైట్లో ఎలా ఉంటుంది ఫ్లైట్ జర్నీ అన్నట్టుగా మొత్తం అందులోనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడాలనుకుంటేనైతే నేను డిస్క్రిప్షన్లోనైతే ఇస్తానన్నమాట, ఒకసారి చెక్ చేయండి. అండ్ మేమైతే గోవాకి మనోహర్ ఎయిర్పోర్ట్ని అయితే సెలెక్ట్ చేసుకొని టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. గోవాలోనైతే 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. ఒకటి డాబోలియం ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఇంకోటి మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. సో డాబోలియం ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దదన్నమాట. మేమైతే మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సెలెక్ట్ చేసుకున్నాము, ఎందుకంటే మేము వెళ్ళే లొకేషన్కి మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే కొంచెం దగ్గర అనమాట. అండ్ అలాగే క్యాబ్కి అయినా ఇంకా ట్రావెలింగ్కి అయినా కూడా కొంచెం తక్కువ ఖర్చులో అయిపోతుంది, ఇక్కడ నుంచి దగ్గర కాబట్టి. సో ఈ ఫ్లైట్ అయితే మేము సెలెక్ట్ చేసుకొని మనోహర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాము. సో అక్కడ దిగిన తర్వాతనైతే వెంటనే మనకి క్యాబ్స్ అయితే అలా అయితే ఏమైతే ఉండవు అనమాట. అక్కడ వాళ్ళు ఒక యాప్ అయితే చెప్తారు, లేకపోతే వాళ్ళే బుక్ చేస్తారు. మా గోవా మైల్స్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మనం అందులో నుంచి క్యాబ్ బుక్ చేసుకుంటేనైతే బెటర్ అనమాట. అండ్ 1000 రూపీస్ 1500 అట్లా ఉంటుంది అనమాట. లొకేషన్ని బట్టి అలా క్యాబ్ ప్రైస్ డిసైడ్ అవుతూ ఉంటుంది. అండ్ డాబోలియం ఎయిర్పోర్ట్లోనైతే ఇప్పుడు 1000 రూపీస్ ఇక్కడ అయింది అనుకోండి, అక్కడనైతే 2500 అవుతుంది అనమాట. అలా ఉంటుంది డిఫరెన్స్. అందుకోసమే మేము మనోహర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. మన సైడ్ ర్యాపిడో, ఓలా, ఊబర్ ఇలాంటివన్నీ ఎలానో అక్కడ కూడా గోవా మైల్స్ యాప్ అలాగనమాట. అందులో నుంచి క్యాబ్ బుక్ చేసుకొని మనం లొకేషన్కి అయితే వెళ్ళొచ్చు ఈజీగా. ఈ మనోహర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే చాలా చిన్నది, డాబోలియం ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దదన్నమాట. అక్కడ మేమైతే ఫుడ్ కూడా తిందామని అనుకున్నాం, కానీ అక్కడనైతే లేదు టైము. సో నైట్ అయిపోయేసరికి అయితే మేమైతే రూమ్కి అయితే వెళ్ళాము. సో రూమ్ అయితే పెద్ద ప్రాబ్లం వచ్చేసింది, ఎందుకంటే మీరు ఫస్ట్ టైం వెళ్ళాలనుకుంటేనైతే జాగ్రత్తగా వినండి. ఇన్స్టాలోనైతే చాలా రీల్స్ చూసి స్క్రీన్ పైన నెంబర్స్ ఇచ్చి కాల్ చేస్తే డిస్కౌంట్, ఇట్లా ప్రమోషన్ వల్ల డిస్కౌంట్స్ వస్తాయి అన్నట్టుగా చెప్తారు. కానీ మేము కూడా అలాగే కాల్ చేసి వెళ్ళాము. కాకపోతే వాళ్ళు కాల్ చేస్తేనంటే అడ్వాన్స్ ముందే కొట్టించుకుంటారు అమౌంట్, ఎందుకంటే మనం కాల్ చేసింది ఫేకా రియలా అన్నట్టుగా, వస్తారో రామో అన్నట్టుగా కూడా వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా. అమౌంట్ అయితే 1000 or 2000 అడ్వాన్స్ కొట్టించుకున్న తర్వాత రూమ్ అయితే మనకి సెలెక్ట్ చేసి పక్కన పెడతారు. సో మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా అమౌంట్ మనం అదంతా క్లియర్ చేసుకొని ఎన్ని డేస్ ఉంటామో అన్ని డేస్ ప్రకారంగా అమౌంట్ పే చేయాలి. నాకైతే అస్సలు నచ్చలేదు రూము, ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది ఈ రూమ్ చూస్తే. ఎందుకో చెప్తాను, ఆలోపు బీచ్ని అయితే ఎంజాయ్ చేయండి. నైట్ రూమ్లో కొద్దిసేపు అలా బ్యాగ్స్ అలా పెట్టేసి బీచ్కి అయితే వచ్చేసాము. రూమ్లో ఉండబుద్ధి కూడా కాలేదు, అలా కోపం వచ్చేసింది నాకైతే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోవా సిరీస్ డే 1. సో మేమైతే ఇప్పుడు నార్త్ గోవా నుంచి సౌత్ గోవాకి వెళ్తున్నాం. డే 1 అనమాట. సో రెడీ అవుతున్నా, సన్ స్క్రీన్ అయితే పెట్టుకుంటున్నా, ఎంత బాగా కుడుతుంది కదా. సో ఈ డ్రెస్ అయితే నేను విశాల్ మార్ట్లో తీసుకున్నా, రెడీ కావాలి.
రెడీ అయిన తర్వాత రూమ్ అయితే వెకేట్ చేసి మేము ముందు కొంచెం వెళ్ళిన తర్వాత రూమ్స్ని అయితే వెతుక్కున్నాము. సో మీరు ఫస్ట్ టైం వెళ్ళాలనుకుంటేనైతే రూమ్స్ అయితే అక్కడ బుక్ చేసుకునే దానికన్నా మీరు లొకేషన్కి వెళ్ళిన తర్వాత నియర్ బై రూమ్స్ ఏమన్నా వెతికి చూసుకుంటే కూడా మీకైతే దొరుకుతాయి. సీజన్లో అయితే చెప్పలేను కానీ నార్మల్గానైతే దొరుకుతాయి, సీజన్లో కూడా దొరుకుతాయి వెతుకుతే. మేమైతే ఇక నైట్ అయితే అక్కడ ఉండలేక మార్నింగ్ అయితే వెకేట్ చేసి వేరే రూమ్ తీసుకొని రెడీ అయ్యి స్కూటీ అయితే రెంట్ తీసుకున్నాము. ఇక్కడ స్కూటీస్ అయితే 400 రెంట్ అనమాట, డేకి 400 పడింది. సో మేమైతే ఈ స్కూటీ తీసుకున్నాము. అండ్ మేము నార్త్ గోవా నుంచి సౌత్ గోవాకి వెళ్తున్నాము. నార్త్లో దిగామన్నమాట. మనోహర ఎయిర్పోర్ట్ నుంచి నార్త్కి మేము క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేసాము. కాలంగట్ బీచ్ దగ్గరికి అలా ఏరియాకు వచ్చామన్నమాట. అక్కడి నుంచి నేను సౌత్ గోవాకి వెళ్తున్నాము. అంటే 4 అవర్స్ జర్నీ. చాలా టైర్డ్ అయిపోయాము. చాలామంది అయితే నార్త్నే ఎక్కువ విజిట్ చేస్తారు, బాగా చిల్ అవ్వడానికి అండ్ ఎంజాయ్ చేయడానికి. అండ్ చిల్లర కూడా ఉంటుంది కొంచెం. అందుకోసమే మేమైతే సౌత్ సెలెక్ట్ చేసుకొని నార్త్లో దిగి సౌత్కి వెళ్ళడానికి అయితే స్కూటీని అయితే సెలెక్ట్ చేసుకొని స్కూటీ మీదనైతే వెళ్తున్నాము. అక్కడ బైక్స్, స్కూటీస్ అన్నీ రెంట్ అయితే ఉంటాయి. అండ్ చిన్న స్కూటీ లాగా ఉంటుంది చూడండి, అదైతే 300 పడుతుంది అనమాట. మేము సెలెక్ట్ చేసుకున్నది అయితే 400 పర్ డే. సో మేము దానిపైన అయితే నార్త్ నుంచి సౌత్ గోవాకి అయితే వెళ్తున్నాము. స్టార్ట్ అయ్యాం కానీ చుక్కలు కనిపించినాయి. ఎందుకంటే మేము ఎయిర్పోర్ట్ దగ్గరనైతే, ఎయిర్పోర్ట్ ఉన్నదే సౌత్ గోవాలో, కానీ అక్కడనే రూమ్ తీసుకున్నా అయిపోవు. తెలియక మేము ఫస్టే ఆన్లైన్లో నెంబర్ చూసి మేము రూమ్ బుక్ చేసుకున్నాం కాబట్టి కంపల్సరీ నార్త్కి వెళ్ళాల్సి వచ్చింది. కాలంగట్ బీచ్ దగ్గర అక్కడ రూమ్ బుక్ చేసుకున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళాము. మేము ఆ బుక్ చేసుకోకుంటేనైతే సౌత్లోనే దిగి ఆ ఫ్లైట్ దగ్గర ఏరియాలోనే కొద్దిసేపు అలా ఉండి మేము అక్కడనే సౌత్లో ఉంటే బెటర్ అనిపించింది. ఇప్పుడైతే ఆలోచిస్తుంటేనైతే వామ్మో అనిపించింది. మళ్ళీ ఒకసారి ఇప్పుడు తలుచుకుంటుంటే మాత్రం ఎట్లా వెళ్ళినాం రా నాయన అనిపించింది. ఎందుకంటే మేము నార్త్ గోవా నుంచి సౌత్ గోవాకి వెళ్ళాం కదా, సో అక్కడికి మేము కొన్ని ప్లేసెస్ విజిట్ చేసి కొంచెం ఎంజాయ్ చేసి వద్దాం అనుకున్నాము. మళ్ళీ ఇక్కడ ఇంత దూరం నుంచి కష్టపడి అటు వెళ్ళిన తర్వాత అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ సౌత్ గోవా నుంచి నార్త్ గోవాకి రూమ్కి చచ్చినట్టు రావాల్సిందే. అమ్మో ఇదంతా పెద్ద కథే అయింది. సో మీరు ఫస్ట్ టైం వెళ్ళాలనుకుంటే మాత్రం సౌత్ గోవాకి వెళ్ళాలనుకుంటే సౌత్ గోవాలనే దిగి సౌత్ గోవాలో రూమ్స్ తీసుకొని అక్కడనే ప్లేసెస్ విజిట్ చేసి బీచ్ని అయితే ఎంజాయ్ చేయండి. అండ్ నార్త్లో దిగే వాళ్ళు నార్త్లోనే రూమ్స్ తీసుకొని నార్త్లోనైతే అక్కడ దగ్గర ఉన్న బాగా కాలంగట్, అంజునా బీచ్ ఇలాంటివన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళైతే సౌత్, నార్త్ గోవా రెండు మొత్తము కంపేర్ చేస్తే వాళ్ళు మొత్తం అంతా తిప్పుతారు అనుకుంటా. అది నాకు అంత ఐడియా లేదు కానీ నాకు తెలిసి మ్యాక్సిమం ఇట్లా ట్రిప్స్ ప్యాకేజెస్ సెలెక్ట్ చేసుకుంటేనైతే మొత్తం కొంచెం కవర్ చేయడానికి ట్రై చేస్తారు కదా. రెండు వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్యాకేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా మనం ఓన్గా వెళ్ళాలనుకుంటే మాత్రం నార్త్ సెలెక్ట్ చేసుకుంటే నార్త్లోనే ఉండిపోయి కొంచెం ఎక్స్ప్లోర్ చేయండి బీచెస్. యాక్చువల్గా ఫుల్ వర్షం వచ్చింది సడన్గా. సో ఒక దగ్గర ఆగినాం. ఫుల్ ఆకలి అవుతుంది, ఏం తినాలో అర్థమవుతలేదు. ఒక చిన్న మైసూర్ పాక్ అండ్ ఇది లిమ్కా, మన సైడ్ లిమ్కానే అంటారు కదా, సో లిమ్కా తెచ్చుకున్నాం. ఎక్కడైనా ఆగి తినాలి. నార్త్ గోవా నుంచి సౌత్ గోవాకి వెళ్ళడం మస్తు కష్టం అనిపించింది. ఎందుకన్నా చూస్ చేసుకున్నా బాబోయ్ అనుకుంటున్నా. నాన్న తిప్పలు వాడి వెళ్తున్నాం ఇప్పుడైతే. ఆఫ్టర్ 4 hours traveling, after 4 hours journey, see the beautiful result. ఈ బీచ్కి రావడానికి నేనైతే పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నా. ఎంత బాగుందో, సూపర్గా ఉంది కదా. అక్కడ ఏమంతగా అనిపిస్తలేరు అని అనుకునే వాళ్ళు ఉంటారేమో. సో అక్కడ లైవ్లో చూస్తేనైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే కొంచెం వర్షం రావడం వల్ల అట్లా క్లైమేట్ డల్నెస్గా ఉండడం వల్ల అలా ఉంది. మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తేనైతే ఆకాశం, సముద్రం రెండు మిక్స్ అయ్యి ఇలా కలిసిపోయి ఉంది. చూడండి ఎంత బాగుందో. 4 గంటల కష్టం తర్వాత ఎంత బాగుందో చూడు వ్యూ. వావ్,
అండ్ ఫైనల్గా అయితే సౌత్ గోవాకి అయితే రీచ్ అయ్యాము. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్న ప్లేస్ అండ్ సౌత్ గోవాలో మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇదే, ద క్యాప్ గోవా. అండ్ అలాగే కాబోడి రామా ఫోర్ట్ అంటారు, కాబోడి రామా బీచ్ అంటారు దీన్ని. ఈ ప్లేస్ అయితే చాలా మంది అయితే విజిట్ చేస్తారు. ఎక్కువ మంది క్రౌడ్ అయితే ఉండరనమాట సౌత్ గోవాలో. అండ్ మెయిన్గానైతే ఇక్కడ బైక్ పార్కింగ్ ఫీ అయితే అడగలేదు. నాకైతే సూపర్ అనిపించింది. ఎందుకంటే నార్త్లో వెళ్తే బైక్ పార్కింగ్కేనైతే మనం ఒక రూమ్ రెంట్ కట్టచ్చు అనమాట. సో సౌత్లోనైతే అలాంటి ప్రాబ్లం లేకుండా ఎక్కడ పార్కింగ్ ప్లేస్లోనైతే అమౌంట్ కూడా అడగలేదు. అండ్ ఈ ప్లేస్ అయితే చాలామంది విజిట్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్లో నేను గోవాకి వెళ్ళే ముందు రోజు కూడా చాలా రీల్స్ వచ్చాయి, చాలా ట్రెండింగ్ వ్యూస్ అలాంటి పాయింట్స్ అయితే వచ్చాయన్నమాట. సో కంపల్సరీ విజిట్ కావాలని నేనైతే విజిట్ అయ్యాను. కిందికైతే వెళ్ళడానికైతే లేదనమాట. కింద కొంచెం రిసార్ట్ అండ్ పబ్స్ లాగా అలా ఉన్నాయి, ప్రైవేట్ పార్టీస్ లాగా. అక్కడ మనం లోపలికి వెళ్ళి బీచ్ని ఎంజాయ్ చేసుకుంటూ వ్యూని చూస్తూ ఏమైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని ఏమైనా తినచ్చు అనమాట. సో మేము అక్కడ తినకుండా మేము బయటనైతే కీరానైతే ఆర్డర్ చేసుకున్నాము, తిన్నాము అనమాట. మేము మార్నింగ్ నుంచి ఈ ట్రావెలింగ్లోనైతే ఏం తినలేదు. సో నేను మీకు చూపించిన ఆ లిమ్కా మైసూర్ పాక్ మాత్రమే అలాగే చేతిలో పట్టుకొని వెళ్ళాను. ఎందుకంటే మనం అనుకున్నది ఆ డెస్టినీని రీచ్ అవ్వడం కోసమే అబ్బా ఇంకెప్పుడు వస్తాం అన్నట్టుగా వెళ్ళాము. కింద బీచ్కి వెళ్ళడానికైతే ఇంకా కొంచెం ముందుకు వెళ్తేనైతే వెళ్ళొచ్చు. సో చాలా కిందికి ఉందన్నమాట ఆ బీచ్కి వెళ్ళడానికి. మేము పైనుంచే వ్యూని అయితే ఎంజాయ్ చేసాము. వీడియోలో చూపిస్తాను చూడండి. అటు కార్నర్కి ఒక కొండలా కనిపిస్తుంది చూడండి, అక్కడికి మనం వెళ్ళాలన్నమాట. అలా అయితే మనం బీచ్ని రీచ్ అవుతాము. సో మేము పైనుంచే వ్యూని ఎంజాయ్ చేసి వేరే బీచ్కి వెళ్దాం అన్నట్టుగా కాబోడి రామా బీచ్ అయిపోయిన తర్వాత కాబోడి రామా ఫోర్ట్కి అయితే వెళ్ళాము. జనరల్గానైతే సౌత్ గోవాలో కాబోడి రామా బీచ్కి విజిట్ చేసిన తర్వాత చాలామంది అయితే పెబుల్ బీచ్ని అండ్ అలాగే దాని చుట్టుపక్కల ఉన్న బటర్ఫ్లై బీచ్ అయితే విజిట్ చేస్తారు. కానీ ఈ సీక్రెట్ ప్లేస్ని ఎలా విజిట్ అవ్వాలో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో మనం కాబోడి రామా బీచ్ నుంచి మనం మ్యాప్ అయితే పెట్టుకొని పెబుల్ బీచ్ అని సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది మనకి మ్యాప్లోనైతే కాబోడి రామా ఫోర్ట్ ఏరియాకి చూపిస్తుంది అనమాట. అందులో నుంచి మనం ఎంటర్ అవ్వాలి. ఎంట్రీ ఫీ కూడా ఏం లేదు, ఓన్లీ మనం ఐడెంటిటీ ప్రూఫ్ ఐడి కార్డ్ ఏదైనా చూపిస్తే అయిపోతుంది. ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్ అలా వాళ్ళకి ఇస్తేనైతే అలో చేస్తారు. లోపల ఫోర్ట్ లోపలనైతే వెళ్ళొచ్చు. అలా మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తుంటేనైతే ఇలా మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట సైడ్కి మ్యాప్ లాగా కాబోడి రామా బీచ్ అన్నట్టుగా. అందులోనైతే మనం కిందికి వెళ్తేనైతే బీచ్ ఉంటుంది. ఇంకా ఆ ఫోర్ట్లోనైతే చర్చ్ కూడా ఉంది. అండ్ అలాగే పైన మనం వెళ్తేనైతే బీచ్ వ్యూ కూడా మంచిగా చూడొచ్చు. ఇదైతే పెబుల్ బీచ్, చిన్న చిన్న రాళ్ళు అండ్ పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఉంటాయి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది అయితే ఒక 7 అయినా లేకపోతే 9 అయినా 11 అయినా ఎన్ని రాళ్ళు ఒకదానిపైన ఒకటి పెబుల్స్ ఇలా పెట్టి ఉంటారో ఆ పెట్టింది కరెక్ట్గా ఉంటే అనుకున్న కోరిక నెరవేరుతుంది అన్నట్టుగా అలా చేస్తారనమాట. ఇక్కడనైతే నేనైతే కింద పడ్డా. సో నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది. ఎందుకంటే నేను అక్కడ దాకా వెళ్దామని నేను అనుకొని బీచ్ దగ్గరికి ఆ రాళ్ళ మధ్య నుంచి చెప్పులతోటి వెళ్ళాను కదా, సో జారిందనమాట. ఎందుకంటే అంత పాకురు ఉంది ఆ బండల పైన, చూడండి ఒకసారి ఆ రాళ్ళ పైన. సో మీరు కూడా అలాంటి సాహసాలు అయితే చేయకండి. నేనే కింద పడ్డా, జస్ట్ అలా ఉత్తగా జారిన కానీ అమ్మో ఆ రాళ్ళు ఉండడం వల్ల మనం గట్టిగా పడినట్టయితేనైతే తలకాయ వలిగిపోతుంది. సో బీచ్లోనైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చాలా వాటర్ ఇట్లా ఫ్లో వస్తూ ఉంటాయి కదా, జాగ్రత్తగా ఉండాలి మనం కూడా. అంతా తిరిగి అలసిపోయిన తర్వాత కొబ్బరి బొండం తాగడానికి అయితే వచ్చాము. సో చాలా కూల్గా ఉన్నాయి, మంచి టేస్ట్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎండకి ఎండ కొడుతుంది, వర్షంకి వర్షం వచ్చింది మేము వెళ్ళిన రోజు అయితే. సో ఇక్కడనైతే గోవాలో మ్యాగీ ఓన్లీ. సో మ్యాగీ తింటున్నాము అండ్ మిర్చి బజ్జీ తింటున్నాము. చాలా కష్టాల తర్వాత బీచ్కి అయితే వచ్చేసినాం. వర్షాలు, ఫోన్లో ఛార్జింగ్ లేదు, రూట్ మర్చిపోయినాం. అన్నీ అయిపోయిన తర్వాత ఏదో ఒక దొరికిన బీచ్కి అయితే వచ్చేసినాం. చాలా బాగుంది. యాక్చువల్గా సన్సెట్ కోసం మేము వెయిట్ చేసినాం కానీ వర్షం రావడం వల్ల సన్సెట్ మిస్ అయింది. సో అడ్జస్ట్ అవుదాం. రేపైనా నేను సన్సెట్ కోసం వెయిట్ చేసి వీడియోనైతే తీస్తా. చూడండి కుక్కలు కూడా ఉన్నాయి బీచ్లో. అప్పుడప్పుడు మనం కూడా రావాలి. అందుకే
సన్సెట్ కోసం వెయిట్ చేస్తే సన్సెట్టే మిస్ అయిపోయింది. సో వర్షం పడ్డది కదా, అందుకోసమే సన్ అయితే ఎక్కడో మాయమై అలా వెళ్తుంది. బీచ్లో ఉంటేనైతే సన్సెట్ కంపల్సరీ మిస్ అవ్వద్దని వచ్చేసినాం. ఎందుకంటే ఆ వాటర్లో నుంచి సన్ వస్తుంటే చాలా సూపర్గా అనిపిస్తుంది కదా. నార్త్ గోవా నుంచి సౌత్ గోవాకి వెళ్ళిన తర్వాత ఎందుకు వచ్చినామని అనిపించింది. కానీ ఇప్పుడు ఈ బీచ్కి వచ్చిన తర్వాత మార్నింగ్ నుంచి పడ్డ కష్టం అంతా ఇట్లా ఎగిరిపోయింది. అలా కొద్దిసేపు బీచ్లో టైం స్పెండ్ చేసి అండ్ మంచిగా ఎంజాయ్ చేసి మళ్ళీ టైం చూస్తేనైతే గుర్తుకొచ్చేసింది రూమ్కి వెళ్ళాలి కదా అని. అండ్ మళ్ళీ సౌత్ గోవా నుంచి నార్త్ గోవాకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది కదా అని రిటర్న్ అయితే అయ్యాము. మధ్యలో ఒక దగ్గర ఆగి మోమోస్ అయితే తిన్నాము, చికెన్ మోమోస్. హైదరాబాద్ ఫుడ్ అయితే ప్రతి సెకండ్ గుర్తుకొచ్చిందనమాట. ఎందుకంటే మనలాగా ఫుడ్ అక్కడ గోవాలో ఉండదు కదా. ఎంత హైదరాబాద్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అయినా పేర్లు మాత్రమే ఉంటాయి కానీ టేస్ట్ అయితే అస్సలకే అలా రాదు. సో మనకి తగ్గట్టుగా టేస్ట్ రావాలంటే కొంచెం మ్యాగీయే బెటర్ అనమాట. అందుకే మ్యాగీయే ఎక్కువ తింటారు. మ్యాగీ స్పాట్స్ కూడా ఎక్కువనే ఉంటాయి. మళ్ళీ మేము రూమ్కి వెళ్ళిన తర్వాత రూమ్లో ఎందుకు ఉండడం అన్నట్టుగా మళ్ళీ ఫ్రెండ్స్ అందరం కలిసి మళ్ళీ ఒక కాలంగట్ బీచ్కి అయితే వచ్చేసాము. అక్కడ నైట్ వ్యూ బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారనమాట అక్కడ. అందుకోసమే నైట్ కొంచెం అక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళాము. అండ్ నేను మధ్యలోనైతే రూట్ మ్యాప్ మిస్ అయిందని చెప్పాను కదా. అది ఎందుకంటే మీరు ఫస్ట్ టైం వెళ్ళాలనుకుంటే మాత్రం రూట్ మ్యాప్ పెట్టుకుంటూ వెళ్ళుకుంటూ అండ్ అలాగే ఎవరినైనా అడుగుతూ అలా వెళ్తేనైతే బెటర్ అనమాట. ఎందుకంటే మధ్యలో కొంచెం రాంగ్ రూట్ కూడా వస్తూ ఉంటుంది, రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది కదా గూగుల్ మ్యాప్స్లో కూడా. అందుకే ఎవరినైనా అడిగి ఇట్లా వెళ్తూ ఉండండి. మేము సౌత్ గోవాకి వెళ్ళేటప్పుడు కాబోడేరామ బీచ్కి వెళ్తుంటే అది కిందికి ఇట్లా బీచ్ ఉండేసరికి ఇంకా కిందికి వెళ్తామేమో అన్నట్టుగా మేము ఒక కిందికి సైడ్కి వెళ్ళామన్నమాట. అది ఒక లోయలాగా అట్లా ఒక రూట్ ఉంది. సో అందుకోసమే మీరు వెళ్తేనైతే జాగ్రత్తగా రూట్ మ్యాప్ చూసుకుంటూ అండ్ వేరే వాళ్ళని అడుగుతూ వెళ్ళండి. ఈ వీడియోనైతే మీకు నచ్చితేనైతే లైక్ చేసి గోవాకి వెళ్దాం అనుకునే వెళ్ళే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితేనైతే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డే 2 వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. డే 2లో ఏమేమి వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము అనేది నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫ్యూచర్ వీడియోస్ కూడా మీకు వస్తాయి. సో బాయ్ బాయ్.